జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి నేత జాతీయవాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఇటీవలే ప్రధాని మోడీ కూడా పవన్ ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి కలిసొచ్చారు. కానీ తెలంగాణలో నవనిర్మాణ సంకల్ప సభకు పిలుపునిచ్చారు. ఈ సభను నిర్వహించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ లీడర్లు ఎందుకు స్పందించలేదు? ఈ విషయంలో పవన్ ప్రెస్ మీట్ పెట్టే వరకు లీడర్లంతా సైలెంట్ గా ఉండడం వెనుకున్న మతలబేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాషాయ పార్టీకి జాతీయ స్థాయిలో మద్దతుగా నిలుస్తున్నారు. అటు బీజేపీ పెద్దలు కూడా పవన్కు ఎవరికి ఇవ్వనంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ను లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏపీలో మాదిరిగానే తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. కానీ తెలంగాణలో ఇందుకు పూర్తిగా విరుద్ధమైన వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణలోని పవన్ ఎంట్రీని కొందరు కాషాయ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాకతో తమ హవా తగ్గిపోతుందని వారంతా భయపడుతున్నారని ప్రచారం సాగుతోంది. ఎందుకంటే తాజాగా తెలంగాణలో నవనిర్మాణ సంకల్ప సభకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ సభను సక్సెస్ చేసేందుకు జనసేన నేతలు రెడీ అయ్యారు. కానీ చివరి నిమిషంలో సభకు తెలంగాణ సర్కార్ అనుమతి నిరాకరించింది. ఈ విషయంలో పవన్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఆలస్యంగా స్పందించడం హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి తెలంగాణలో అధికారంలోకి రావాలని జాతీయ బీజేపీ నేతలు ఎప్పటినుంచో లెక్కలు వేసుకుంటున్నారు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోసం గట్టి ప్రయత్నాలే చేసినా ఫలితం దక్కలేదు. దాంతో జనసేనను కలుపుకొని వెళితే పవన్ మేనియా వర్కౌట్ అవుతుందని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారట. హైదరాబాద్లో సెటిలర్లు జనసేనకు అండగా ఉంటున్నారు. పవన్ ఒక్క పిలుపునిస్తే వారంతా గంపగొత్తగా ఓట్లు వేస్తారు. అందుకే ఈ అవకాశాన్ని పవన్ ద్వారా వర్కౌట్ చేసుకోవాలని భావిస్తున్నారట. అయితే పవన్ రాకను సిటీ లీడర్లు స్వాగతిస్తుంటే రూరల్ బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. పవన్ ప్రచారం చేస్తే తెలంగాణ సెంటిమెంట్తో తమకు ఇబ్బంది అవుతుందని సైలెంట్గా ఉన్నారని తెలుస్తోంది. అయితే ప్రతి విషయంలో బీజేపీకి అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ను తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నా సైలెంట్గా ఉండడాన్ని పవన్ కళ్యాణ్ సైతం తీవ్రస్థాయిలో మండిపడ్డట్టు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ నేతల సైలెంట్ వ్యవహారంపై ప్రశ్నలు రాగా వారిని అడగమంటూ పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం హాట్ టాపిక్గా మారింది. అయితే తెలంగాణ బీజేపీ నేతల సైలెంట్ మోడ్పై కాషాయ పెద్దలు సీరియస్ అయ్యారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్పై విమర్శల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారంటూ హైకమాండ్ పెద్దలు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. అయితే పార్టీ పెద్దలు క్లాస్తో కంగుతిన్న తెలంగాణ బీజేపీ లీడర్లు కాస్త ఆలస్యంగా స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇస్తే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం సంతోషంగా ఉందన్న రామచంద్రరావు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ఆంధ్రాలో పార్టీ పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకమైన సిపిఎం, ఎంఐఎంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ జత కట్టలేదా అని ప్రశ్నించారు. ఈ 2 పార్టీలు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దే బోత్ ఆర్ ట్రైయింగ్ టు ప్లే విత్ ది తెలంగాణ సెంటిమెంట్స్ బికాస్ పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ దెమ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. వారిద్దరి యొక్క పనితీరుని ఈరోజు తెలంగాణ ప్రజలు వారు రిజెక్ట్ చేశారు కాబట్టి బీజేపీని మళ్ళీ గెలిపిస్తారు అనేటువంటి వాతావరణం ఉంది కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ తీసుకువచ్చి దే ఆర్ ట్రయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ నాన్ ఇష్యూ. ఏదైతే ఈ అంశమే కాదు, రాజకీయ అంశమే కాదు, తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశం ఉంది ముందుకు తీసుకువచ్చి మళ్ళీ తెలంగాణ ఒక సెంటిమెంట్ని, తెలంగాణ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఈ 2 పార్టీలు చేస్తూ ఉన్నాయి. నేను ఒకటే మాట దాని మీద ఎక్కువగా చెప్పాను. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క విషయంలో నేను ఏమంటున్నాను, ఆయన పర్మిషన్ అడిగారు, ఇస్తే అయిపోతున్నాయి కదా, ఏం అభ్యంతరం ఉంటుండే, ఆయన ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటుండే. హ్యావ్ మీటింగ్ ఈజ్ ఎవ్రీ వన్స్ రైట్. దాన్ని ఎందుకు ఇవ్వలేదు అనేది డెఫినెట్గా దే హ్యావ్ రైట్ టు ఆన్సర్ క్వశ్చన్ దేమ్. అండ్ వాళ్ళు అడిగారు, ఇవ్వలేదు పర్మిషన్. కానీ దాన్ని ఇష్యూ తీసుకువచ్చి అదేదో బీజేపీ మీద రుద్దడానికి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు ఇంటికి, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పోతేనే మీ గుండెలో ఇన్ని రేలు పడుతున్నాయి, భయపడుతున్నారు, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా పవన్కు అండగా నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో మీటింగ్ పెట్టుకుంటే కాంగ్రెస్ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వందల సార్లు ఢిల్లీకి వెళ్లారు. అలా ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సమావేశాలు పెడతారు. అలా అయితే పక్క రాష్ట్రంలో నేతలు తెలంగాణలో సమావేశాలు పెట్టకూడదా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ సభ పెడితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు వణికిపోతున్నారని విమర్శించారు. ఇలా 2-3 నేతలు తప్పితే మిగతా నేతలు ఇప్పటి వరకు ఖండించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇవ్వడంలో బీజేపీ నేతలు 2 గ్రూపులుగా విడిపోయినట్టు తెలుస్తోంది. కొందరు నేతలు పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలబడితే మరికొందరు నేతలు మనకు అవసరం లేదులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ బీజేపీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు స్పష్టమవుతోంది. చూడాలి మరి ఈ విషయంలో మరికొందరు నేతలు రియాక్ట్ అవుతారా లేక పార్టీ ఆదేశాలను సైతం లైట్ తీసుకుంటారా అనేది త్వరలోనే తేలనుంది.